చెన్నైకు చెందిన టెక్ బిలీనియర్ ప్రసన్న శంకర్ గురించి తెలియని వ్యాపారవేత్తలు ఉండరు. హెచ్ఆర్ టెక్ స్టార్టప్ కంపెనీ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్ కి చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ వ్యవస్థాపకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన భార్యతో విడాకులు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రసన్న శంకర్ విడాకులకు దారితీసిన వివాదాన్ని ఇటీవల ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు, వాట్సాప్ చాటింగులు కూడా ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది. అయితే తాజాగా ఓ పబ్లికేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసన్న శంకర్ సతీమణి దివ్య శశిధర్ సంచలన విషయాలు వెల్లడించారు. శంకర్ తో పెళ్లి నా జీవితంలోనే మర్చిపోలేని ఓ పీడకల. మాకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పన్నుల నుంచి తప్పించుకునేందుకు శంకర్ నన్ను, బాబును పలు దేశాలకు తిప్పేవాడు. బాబు పుట్టిన కొన్ని రోజులు కాకుండానే తనతో శృంగారం చేయమని వేధించేవాడు. శృంగారం అనేది మగవాడి ప్రాథమిక అవసరమని చెప్పేవాడు. నువ్వు పడుకోకపోతే వేరే వాళ్ళ దగ్గరకు వెళ్లి శృంగారం చేస్తానని బెదిరించేవాడు అని చెప్పుకొచ్చింది. ఆఖరికి తన ఫ్రెండ్స్ తోనూ పడుకోమని ఇబ్బంది పెట్టేవాడు అని దివ్య శశిధర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అవుతున్నాయి. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం అమెరికా కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. కోర్టు విచారణలో భాగంగా అక్కడ కూడా దివ్య శశిధర్ పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. తన భర్త ప్రసన్న శంకర్ తనను ఉద్యోగం మానేసి మరీ తనతో శృంగారం చేయాలని వేధించేవాడని పేర్కొన్నారు. అంతేగాక తన స్నేహితులతోనూ పడుకోవాలని ప్రెషర్ పెట్టేవాడని కోర్టుకు తెలిపారు. దివ్య గతంలో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేసేవారు. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భార్య, కుమారుడు అమెరికా పౌరులుగా ఉన్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. అయితే భరణం కింద నెలకు 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని భార్య దివ్య డిమాండ్ చేసింది. ఈ క్రమంలో దీనిపై చర్చలు నడుస్తున్నాయి. లక్షల కోట్ల విలువైన కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు కావడంతో వీరి విడాకుల వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గొడవలో భర్త చెప్తున్నది నిజమా, భార్య చెప్తున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది. ఏదేమైనా ఈ రోజుల్లో భరణం అనేది మగవాడిని వేధిస్తున్న ఒక పెనుభూతమనే చెప్పవచ్చు. దీన్ని లాభం పొందడానికి ఆడవాళ్లు కూడా పలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చట్టంలోని లూప్ హోల్స్ ని వాడుకుంటున్నారని కూడా వాదన ఉంటుంది అని నెటిజన్లు పేర్కొన్నారు.